దళిత ఉద్యమాల్లో భాగంగా ఆది ఆంధ్ర దళిత ఉద్యమాల్లో భాగంగా ఆంధ్రాలో జరిగిన దళిత ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన మరికొంతమంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఏదో టైంపాస్కి సర్వీస్ చేయలా, డబ్బులుండి సర్వీస్ చేయలా. వీళ్ళందరూ జమీందారులు కాదు. దళిత ఉద్యమాల భాగంగా వీళ్ళందరూ జమీందారులు కాదు, సామాన్య మానవులు. కొంతమంది అయితే వీళ్ళల్లో ఇల్లు తిరిగి భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో వీళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేశారు. అర్థం అట్లా ఇల్లు తిరిగి భిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో వడ్లతో జాల రంగస్వామి కాకినాడలో హరిజన వసతి గృహాలు నడిపారు. అందుకొరకు భిక్షాటన చేశారు ఆయన. ఈ నేల మీద ఇట్లాంటి మనుషులు ఉన్నారు, ఇట్లాంటి మనుషులు నడిచారు. వాళ్ళు మనకి ఫుట్ నోట్స్గా, వాళ్ళు మనకి మార్గదర్శకులుగా ఎప్పటికీ ఉంటారు. 1922లో పుండ్రు తాతయ్య పొన్నమండలో తొలి దళిత పాఠశాల, జాల రంగస్వామి కాకినాడలో హరిజనులకి వసతి గృహాలు నిర్మించారు. ఈయన చేసిన సేవలకి జనాలు ఇచ్చిన విరుదులు సేవా దురంధర, ఆంధ్ర మహాత్మ. అలానే ఈయన దళిత ఉద్యమాల లక్ష్యాలు, ఆదర్శాలు, సమాజంలో రావాల్సిన మార్పులు, సమాజం, ఆర్థిక పరంగా, సొసైటీ పరంగా, దాని కొరకు వీరు చేసిన కృషి కొరకు వీరు వాయిస్ని వినిపించడానికి జై భీమ్, వీరభారతి, రేపు సడన్గా జై భీమ్ పత్రిక ఎవరు నడిపారని డైరెక్ట్గా అడగవచ్చు. వీరభారతి, ఈ 2 పత్రికలు వీరు నడిపారు. దిడ్ల పుల్లయ్య ఆది ఆంధ్ర అనే పత్రికను నడిపారు. ఎందుకంటే మన లెసన్ పేరే ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలు కదా. దిడ్ల పుల్లయ్య ఆది ఆంధ్ర అనే పత్రిక నడిపారు. పుండ్రు సుబ్బారావు నవజీవన్ అనే పత్రిక నడిపారు. నవజీవన్ అని ఇండియాలో గాంధీ నడిపారు ఒక పత్రిక. ఇక్కడేమో పుండ్రు సుబ్బారావు నవజీవన్ అనే పత్రిక నడిపారు. చిత్తజల్లు వెంకటరావు గారు జీవన జ్యోతి. చిత్తజల్లు వెంకటరావు గారు ఏ పత్రిక నడిపారంటే జీవన జ్యోతి పత్రిక నడిపారు. ఇలా దళిత ఉద్యమాల్లో తమ జీవితాలను ధారపోశారు. దళితుల అభ్యున్నతికి, సామాజిక వ్యవస్థలో సమానత్వాన్ని సాధించడానికి వాళ్ళలో అనిపించింది చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేసి చచ్చిపోవాలి మనం, అందుకని చేశారు. వాళ్ళు చనిపోలా, ఇప్పటికీ బతికే ఉన్నారు.